Hi everyone, my name is Dr. Y. Nagasudarshan Reddy, Consultant Surgical Oncologist in Udayananda Karkinos Cancer Center. ఈ రోజు మీకు క్యాన్సర్ సర్జరీలో ఉన్న మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటాం, అంటే లాప్రోస్కోపిక్ సర్జరీలో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి చెప్తాను. మనకు అడ్వాంటేజెస్ ఏముంటాయి? ఆంకాలజిక్ సర్జరీలో లాప్రోస్కోపిక్ సర్జరీ కూడా ఒక పార్ట్. లాప్రోస్కోపిక్ సర్జరీలో అడ్వాంటేజెస్ ఏముంటాయంటే మన కోత అనేది చాలా చిన్నగా ఉంటుంది, అలాగే రక్తం అనేది చాలా తక్కువగా లాస్ అవుతుంది. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మామూలుగా కన్వెన్షనల్ గా ఓపెన్ సర్జరీలో బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే బ్లడ్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే లాప్రోస్కోపిక్ సర్జరీలో చాలా తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత చాలా త్వరగా రికవర్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. త్వరగా ఎలా రికవర్ కావచ్చు అంటే నొప్పి తక్కువగా ఉంటుంది, అందువల్ల హాస్పిటల్లో స్టే తక్కువగా ఉంటుంది. దాని తర్వాత మనం రోజువారీ దినచర్యలు, అంటే మనం స్నానం చేసుకోవడం కానీ లేదా మన అవసరాలు తీర్చుకోవడం కానీ ఇవన్నీ త్వరగా చేసుకోవచ్చు. అదే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఒక్క సర్జరీ, అంటే ప్రతి ఒక్క క్యాన్సర్ సర్జరీని మనం లాప్రోస్కోపీ లాగా చేయలేము. ఎందుకంటే కొన్ని అడ్వాన్స్ కేసెస్ ఉంటాయి, అదే చాలా పెద్ద ట్యూమర్ ఉంటుంది, అట్లాంటి వాటిలో మనం లాప్రోస్కోపిక్ సర్జరీ చేయలేము. ఇది కూడా స్టేజ్ 3, స్టేజ్ 4 డిసీజెస్ లో మనం లాప్రోస్కోపిక్ సర్జరీ చెయ్యము. అదే స్టేజ్ 1, స్టేజ్ 2 అయితే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, దానివల్ల మనము లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంచెం సర్జన్స్ ఎక్స్పర్టైజ్ ఉండాలి. ప్రతి ఒక్క ఆంకలాజికల్ సర్జన్ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే చేయలేకపోవచ్చు. కొంతమంది వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గర మనం సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కాస్ట్ అనేది కొంచెం లాప్రోస్కోపిక్ సర్జరీ కొంచెం ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.